నమస్తే అండి. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటండి, కొంచెం హార్వెస్ట్ ఉందండి. ఏమీ లేదండి, చిట్టి కాకర కొత్తగా వచ్చినాయి, చిన్న చిన్న కాకరకాయలండి. అవి కొన్ని దొండకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దారండి. అలాగే పందిరి కూడా అడ్డు పందిరి కొబ్బరితాళ్ళతో వేసింది. మేము మొన్న సగమే చూపించాం కదండి, ఇప్పుడు ఫుల్గా అయిపోయింది, పందిరి అంతా తయారైంది. ఎలా ఉందో చూపిస్తాను రండి. చూడండి, ఇదిగోండి పందిరి. ఆ పందిరి నుండి కలిపామండి. ఈ రాడ్డుకి ఆ రాడ్డుకి ఆ రాడ్డుకి 4 రాడ్లు కలిపి వేసామండి. గ్రీన్ షేడ్ వేసింది దానిపైన ఉంది, చూసారా, అది దానిపైన. ఇది మాత్రం కింద మనకి చేతికి అందేలాగా వేసుకున్నాం అన్నమాట. మనం పాదులు ఎక్కేటప్పుడు కిందకు వస్తుంది. మొన్న లూజుగా ఉంది కదా, టైట్ గా ఈ తీగకి లాక్ కట్టారు చూడండి 4 వైపులు, అందుకు ఇప్పుడు టైట్ గా ఉంది. ఇలాగా పందిరి వేసుకుంటండి మనకి తేగ జాతివన్నీ ఇక్కడ 2 ఫ్రిడ్జ్ల్లోవి ఇలాగ ఎక్కి ఇక్కడికి వస్తాయి అన్నమాట. మనకి కాస్త బీర, పొట్ల, గుమ్మడి అన్ని వేసాను ఫ్రిడ్జ్ లో. అవన్నీ ఇలాగ వచ్చి ఇక్కడ మనకి చేతికి అందేలాగా ఉంటాయి అన్నమాట. ఇలా కిందకి వేసుకుంటే ఇలాంటి పందిరి వేసుకుంటండి తేగ జాతులన్నీ ఎక్కి మనకి చేతికి అందేలాగా కాస్తాయి. కోసుకుంటే బాగుంటది. దాని పైకి ఎక్కించామనుకోండి, పై పందిరికి గ్రీన్ షేడ్ పందిరికి మళ్ళీ నిచ్చెన వేసుకొని ఎక్కాలి, కష్టం. ప్రతిసారి నిచ్చెన వేసుకొని ఎక్కాలంటే కష్టం కదా, అందుకని ఇలా కిందకి వేసాం పందిరి. రండి హార్వెస్ట్ చేద్దారు. కాకరకాయలు దొండకాయలు హార్వెస్ట్ చేస్తాను చూడండి. చిట్టి కాకరకాయలు అండి, చిన్నవి. ఇది ఒకటి పెద్ద కాకర వచ్చింది, ఇంకా ఉంది పువ్వు పిండి. ఇప్పుడు చిట్టి కాకర అంటే ఇలా ఉంటాయండి. ఇవ్వండి ఇవ్వండి, కొత్త రకం. ఇవి బాగుంటాయండి, పులుసు పెట్టుకున్నా ఎగురు వండుకున్నా బాగుంటాయి. ఇవ్వండి, చాలా బాగుంటాయి. ఇవ్వండి చిట్టి కాకర అంటే ఇలాగుంటాయండి. ఎంత బాగున్నాయో చూసారా, మొబ్బల్లాగా ఎలబడుతున్నాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి కర్రీకి. ఉల్లిపాయ ఎగురు వండుకోవచ్చు, ఉప్పు పసుపు వేసి పిడిస్తే చేదు ఉండవు. మళ్ళీనేమో మనం పులుసు చింతపండు పులుసు వేసి కూడా వండుకోవచ్చు, బాగుంటాయండి. పిల్లతల్లికి పెడతారు మా సైడు. ఇవ్వండి దొండకాయలు కూడా ఆరబెట్టుకు వచ్చినాయి. ఇవి మళ్ళీ ముదిరిపోతాయి కదండి, కోస్తున్నాను. పండిపోతండి మనకి, కర్రీకి పనిచేయమన్నమాట. అందుకని కోసేసుకోవాలి ఎప్పటికాయలప్పుడు. ఇక్కడ అడ్డుగా ఉన్నాయండి కుండీలు. ఇలాగ మనకి చేతికి అందేలాగా పందిరేసుకోవాలండి కిందకి. దొండకాయలు తొందరగా కనిపించవండి, ఆకుల్లో కలిసిపోతాయి. ప్రతిసారి చెప్పేది ఇదే. ఇదిగోండి, తప్పదు మరి, ఇలాగా మనకి కనబడ్డే కోసుకుంటాము. ఆకుల్లో కలిసిపోతాయండి. పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి వెనకాల, చూసారా ఎంతెంత కాయలు ఉన్నాయో, వెనక్కి ఉన్నాయి. అవేమో మనకి కోసేటప్పుడు కనిపించవు, తర్వాత పండిపోతాయి అన్నమాట. చూసారా, ఇక్కడ ఒకటి ఉంది, అలాగే కనిపించవండి. చేతికి అందిలో వేసుకుంటండి పందిరిలాగా, మనం కోసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. కాకర దొండ 2 పాదులు కలిసిపోయినాయండి, అందువల్ల మనకి కొత్తగా ఉంది, కనిపించట్లేదు. చూసారా ముబ్బల్లాగా ఎంత బాగా ఆలబడుతున్నాయో దొండకాయలు. ఇదోటి ఇదోటి ఇదోటి, ఇక్కడ ఒకటి ఉందండి, ఇదోటి. 5 కాయలు ఒక్క దిక్కునే. ఇలా ఫ్రెష్గా కోసుకొని కర్రీ వండుకుంటే చాలా బాగుంటుందండి.
ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి. అలా వెళ్ళిపోయిందండి, పందిరంతా పాకేస్తుంది దొండ. ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి. ఒకటి ఉంది కానీ అందుతుందో లేదు. ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా పువ్వు ఉందండి, దొండ కాకర పువ్వు పిండి ఉంది. అవన్నీ కాస్తే చాలా కాయలు. ఇవ్వండి ఇలా పండిపోతున్నాయి చెట్టు కాకర. పండితే మనకు ఇంకా విత్తనాలు తప్పితే పనిచేయవు. ఇవ్వండి దొండపాదు అంతా పువ్వుతో ఉంది. ఇప్పుడు కోసేటప్పుడు కనిపించవండి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఇవ్వండి కనిపించవండి, ఆకులు అయిపోతాయి దొండకాయలు. వెతుక్కుంటూ కోసుకోవాలి. అలాగే ఇక్కడ ఒకటి ఉందండి. ఇక్కడ 2 ఉన్నాయండి, కనిపించట్లేదు కానీ ఇవ్వండి. అలాగండి ఆకుల్లో అస్సలు కనిపించవు, ఆకుల్లో కలిసిపోతాయి. ఇక్కడ ఒకటి ఉంది చూసారే, ఇలాగా నొక్కాలండి. నొక్కితే మనకి గట్టిగా తగిలితే కాయలు ఉన్నట్టు. చూసారా, అలాగా మనం లేవనుకొని వెళ్ళిపోతే పండిపోతాయి. రేపు పండిపోతే ఇంకా పని చేయవు, కోసి పడేయాలి. ఇలా నొక్కితే తెలుస్తుంది, గట్టిగా ఉంటే కాయలు ఉన్నట్టు. దొండకాయలు కోయడం కూడా నేర్చుకోవాలి, ఐడియా ఉండాలి. ఇలా నొక్కితే గాని గట్టిగా ఉంటే కాయలు ఉన్నట్టు. ఒత్తుగా ఉన్నాయి కదండి ఆకులు, అందువల్ల మనకు కనిపించట్లేదు. మలబరీ ఉన్నాయండి, కోస్తున్నాను. ఈ పక్షులు తినేస్తున్నాయండి. ఇగోండి ఇలా తినేస్తున్నాయి, చూసారా, సగం తినేసినాయి. ఇలా తినేస్తున్నాయి. ఇక్కడే పడేస్తాను, అయ్యే తింటాయి. ఇవన్నీ ఎప్పుడు పడి అప్పుడు తినేస్తున్నాయండి పక్షులు. చూసారు కదండి దొండకాయలు. చిట్టి కాకర ఇదే ఫస్ట్ అండి. ఇవ్వండి మువ్వల్లో గేలపెడతాను. ఇది కొత్త రకం అండి, చాలా బాగుంటుంది కర్రీ. పులుసు పెట్టుకోవచ్చు ఉల్లిపాయలు వేసి, అలాగే మనం కర్రీ కూడా వండుకోవచ్చు అండి, బాగుంటుంది ఇది చిట్టి కాకర. అలాగే దొండకాయలు మల్లబరి ఒక 4 వచ్చినాయండి. ఇవి పక్షులు తినేస్తున్నాయండి ఎప్పుడు కాయలు అప్పుడు. ఇదండి చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్. ఇలాంటి హార్వెస్ట్ మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.